ఆయన సో ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అయితే పవన్ కళ్యాణ్ సాంగ్ రిలీజ్ అయింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా లేదా? అంటే మంచిగా ఉంది కానీ బాగుంది, చూడడానికి అయితే బాగుంది, సినిమా బాగుంది. సో ఉస్తాద్ భగత్ సింగ్ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉండొచ్చు ఈసారి? అంటే ఉత్సవ్ భగత్ సింగ్ అంటే మామూలు ఉండొచ్చు ఒక, అంటే కలెక్షన్ అంటే ఒక 5 crores ఉండొచ్చు, 1000 crores ఉండొచ్చు. అంటే ఇంతకు ముందు హరీష్ శంకర్ ఇంకా మన పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ లెవెల్ ఉండొచ్చు. గబ్బర్ సింగ్ హైలైట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హైలైట్ సాంగ్, దాంట్లో సాంగ్స్ హైలైట్. ఆ సినిమాలోనే ఇది కూడా హిట్ అవుతుంది అంటారా? అంటే గబ్బర్ సింగ్ అంతా లేదు, అంత సినిమా లేదు కానీ, అంటే దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని మన ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ హైలైట్ బాగా కొట్టినాడు. ఆయన నడిచి వచ్చేది హైలైట్, సీన్ హైలైట్ ఉంది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్, అంత బాగుంది. అంటే గబ్బర్ సింగ్ అంతా లేదన్నమాట. మొన్న ఓజీతో అయితే హిట్ కొట్టినారు మరి పవన్ కళ్యాణ్, ఈసారి కూడా హిట్ సొంతం చేసుకుంటారా? అంటే సొంతంగా అంటే అంత లేదు కానీ బాగుంది. సాంగ్ పరంగా చూస్తే మరి ఎలా అనిపించింది? ఫస్ట్ టైం డాన్స్ చేశాడు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాబట్టి సినిమా కొంచెం హిట్ బాగా కొట్టింది, మ్యూజిక్ హైలైట్ బాగా కొట్టినాడు, ఎస్ఎస్ తమన్ హైలైట్ బాగా కొట్టినాడు. అంటే ఈ మధ్య అన్ని బయోపిక్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే బయోపిక్ అన్నాక ఎక్స్పెక్టేషన్ బాగుంది, ఏం లేదు, సినిమా హైలైట్ సూపర్ బాగుంది. అంటే గబ్బర్ సింగ్ అంతా లేదు కానీ బాగుంది.